మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో ఎంతో ఆసక్తితో ఈ మా కార్యక్రమాల్లో వీక్షించేటువంటి మీలో ప్రతి వారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని లేఖనానుసారంగా మనం నేర్చుకుందాం. దానికంటే ముందుగా ఒక ముఖ్యమైనటువంటి గమనిక. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో దేవుని యొక్క రాజ్య విస్తరణలో భాగంగా ఇక్కడ పనిని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ పనిని ప్రారంభించుటకు మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. సత్తుపల్లి పరిసర పట్టణ వాసులు కానీ, ఖమ్మం జిల్లా, అలాగే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సత్తుపల్లి ప్రాంతం కానీ, కల్లూరు ప్రాంతం, తిరువూరు, అదే ప్రకారంగా మదిర, ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, అశ్వరావుపేట, అదే ప్రకారంగా చింతలపూడి, విసన్నపేట, నూజివీడు, హనుమాన్ జంక్షన్, ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు ఎవరైనా దేవుని పట్ల ఆసక్తి కలిగి దేవుని యొక్క సంకల్పాన్ని, ఆయన చిత్తాన్ని పూర్తిగా నేర్చుకోవాలనేటువంటి తపన కలిగినటువంటి వారికి గొప్ప అవకాశం. కాబట్టి మర్చిపోవద్దు, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఒక అద్దెంటి నుండి పనిని ప్రారంభిస్తూ ఉన్నాం. దీని కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ ప్రాంతంలో దేవుని యొక్క పనిని ఆసక్తి కలిగినటువంటి ప్రజలతో దేవుని యొక్క సంగతులు వారితో పంచుకోవాలని, దేవుని యొక్క సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటింపబడాలని, దేవుడు కోరినటువంటి స్థానిక సంఘాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం. మీకు తెలిసినటువంటి వారు, పరిచయస్తులు ఎవరైనా ఈ ప్రాంతాల్లో ఉంటే దయతో వారి ఆసక్తిని బట్టి మాకు పరిచయం చేయండి. దేవుని యొక్క వాక్యాన్ని వివరంగా వారికి తెలియజేయడం ద్వారా వారు ఆసక్తిపరులైతే అలాంటి వారితో కలిసి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. దేవుడు ఈ పనిని ఫలభరితంగా దీవించేటట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మీలో ప్రతి వారికి మనవి చేస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం లేఖనానుసారంగా మనం నేర్చుకుందాం. పిలువబడినటువంటి వారు నియమావళిని అనుసరించి పిలుపుకు లోబడితే ఇబ్బంది లేదు, కానీ నియమావళి లేనటువంటి పిలుపు, నియమావళి లేకుండా నువ్వు పిలుపుని విని ముందు కొనసాగితే దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, పైగా నువ్వు అవమానపరచబడతావు. క్రైస్తవునిగా నీకంటూ ఒక పిలుపు ఉంది, మర్చిపోదు. సువార్త ద్వారా ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. పిలుపులో ఎలాంటి పక్షపాతం లేదు. ఆయన పిలుపులో పక్షపాతం లేదు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా పిలిచేటువంటి విధానం లేదు. కాబట్టి పిలిచేటువంటి దేవుడు తన స్వార్థ ద్వారా మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు నువ్వు పిలుపుని విన్నటువంటి వాడివైతే, నిరాకరించినటువంటి వారు అసలు పిలుపులోనికి రాలేదు. కాబట్టి మొట్టమొదటిగా యూదులకు ఆహ్వానం వెళ్ళింది. వారు ఏకముగా నెపాలు చెప్పారు, దాన్ని త్రోసిపుచ్చారు, తమ్మును తాము అపాత్రులుగా ఎంచుకున్నారు. పిలుపును వారు నిరాకరించారు. కాబట్టి ఒకడు నేను 5 జతలు ఎడ్లు కొనుక్కున్నాను అన్నాడు, మరి ఒకడు నేను క్రొత్తగా వివాహం చేసుకున్నాను అన్నాడు, మరి ఒకడు నేను పొలం కొనుక్కున్నాను, రావడానికి వీలు పడదో క్షమించమని కోరాడు. మరికొందరు ఆయన అవమానపరిచారు. దుష్టులైన మనుషుల చేత ఆయన్ని సిలువేయించి చంపారు. అయితే పిలుపుని విన్నటువంటి వారు పిలుపుకి లోబడితే, నియమావళి ప్రకారం లోబడితే ఇబ్బంది లేదు. కాబట్టి ఏంటి నియమావళి? పిలవబడినటువంటి వారు కడగబడినటువంటి వారై, పరిశుద్ధపరచబడిన వారై, అట్టి వారు కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడితే వారు రక్షించబడుతూ ఉన్నారు.
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికను మనం చూసినప్పుడు 6వ అధ్యాయము 9వ వచనం నుండి మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇది మాట్లాడుతున్నది ఎవరితో? కొరింథీలో ఉన్నటువంటి సంఘముతో. మీలో కొందరు అట్టివారై ఉంటిరి. ఎప్పుడు? ఒకప్పుడు మీరు అట్టివారే, దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారులు కానివారు, దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కానేరని వారుగా ఉన్నారు. ఒకప్పుడు మన పరిస్థితి అంతే, ఒకప్పుడు అందరి పరిస్థితి అంతే. అయితే ఆయన తన సువార్త వలన మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు పిలుపుకు లోబడినటువంటి వాడు అయితే, పిలుపులో నియమావళి ఉంది. నియమావళి లేకుండా పిలుపు లేదు, నియమావళి లేకుండా క్రైస్తవ జీవన విధానం లేదు. తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు, తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుండి మనకి ఈ ప్రకారంగా వ్రాయబడుతుంది. తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకున్నాడు గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. మీరు ఎలాగున రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలని ఆయన మా స్వార్థ వలన మిమ్మును పిలిచెను. పిలవడానికే దేవుడు అపోస్తలులను ఉపయోగించుకున్నాడు. మా సువార్త వలన అనగా అపోస్తలుల వార్త వలన, అపోస్తలుల బోధ వలన, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ప్రేమ చేత క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని పిలవడానికి ఆయన అపోస్తలులను ఏర్పాటు చేసుకున్నాడు. మా సువార్త వలన అన్నారు. సువార్త ఎవరిదే? ప్రభువైన యేసుక్రీస్తు వారు తను చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సర్వలోకాన్నే ఆయన పిలిచాడు. అదే ప్రకారంగా ఆయన తాను ఏర్పాటు చేసుకున్నటువంటి అపోస్తలులు పిలుస్తూనే ఉన్నారు. కాబట్టి ఆయన మనుషుల్ని ప్రత్యేకించి పక్షపాతంతో పిలిచేటువంటి పిలుపులేమీ లేవు. ఒక మనిషిని ఒక రకంగా, మరొక మనిషిని మరొక రకంగా పిలిచేటువంటి పిలుపు విధానం లేదు. మనుషులందరికీ, ప్రపంచంలో ఉండే మనుషులందరికీ, యెరూషలేము మొదలుకొని యోదయ, సమరయ, భూ దిగంతముల వరకు సువార్త ప్రకటన వెళ్ళాలి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి, అంతకంటే ముందు మీరు సువార్తను ప్రకటించండి అన్నాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సువార్తను ప్రకటించాల్సింది ఎవరు? అపోస్తలుల బోధ, అపోస్తలుల ద్వారా అప్పగింపబడినటువంటి వారు, నమ్మకము సామర్థ్యము కలిగినటువంటి వారు. కాబట్టి పిలిచినటువంటి పిలుపులో నియమావళి ఉంది. అందులో ఎలాంటి పక్షపాతం లేదు. ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క రకంగా పిలిచేటువంటి పిలుపు ఏర్పాట్లు లేవు. కాబట్టి అందరిని ఏకరీతిగా పిలుస్తూ ఉన్నాడు ఆయన. కొందరు కళల్లో, మరికొందరికి దర్శనాల ద్వారా, మరికొందరికి మరొక రూపంలో పిలిచేటువంటి పిలుపు లేదు. అయితే పిలుపులో ఉన్నటువంటి నియమావళిని నువ్వు గుర్తించగలిగితే, మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ మీలో కొందరు కూడా దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కాకుండా మీరు బ్రతికారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని బట్టి మన దేవుని ఆత్మ యందును మీరు కడగబడి పిలవబడ్డావు పూర్వపు స్థితిని విడిచిపెట్టి రావడానికి.
పాపాన్ని విడిచిపెట్టి రావడానికి, తమ పాపముల విషయమై చచ్చి రావడానికి, క్రీస్తుతో కూడా సిలువ వేయబడి రావడానికి పిలుపులో నియమావళి ఉంది. కడగబడాలి. మొట్టమొదటిగా నువ్వు కడగబడకపోతే, నీ పాపములను కడుక్కోకపోతే, నీ పాపముల విషయమై నువ్వు మృతి పొందకపోతే, పాపముల విషయమై సిలువేయబడకపోతే, నువ్వు నియమావళిని అనుసరించి పిలుపుకు లోబడినవాడు కాదు. కాబట్టి మర్చిపోవద్దు, నువ్వు కడగబడినటువంటి వాడై అన్నాడు. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం మనం చూసినప్పుడు, అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయము 15-16 వచనాల్లో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. నీవు కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సకల మనుషులు ఎదుట ఆయనకు సాక్షి అయ్యిందువు గనుక నీవు తడవు చేటు ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములు కడిగి వేసుకొనమని చెప్పాను అన్నాడు. పాపాలు కడిగేసుకో. అపోస్తులుడైన పౌలు కూడా తానున్న స్థితిని గూర్చి ఆయన మాట్లాడుతూ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు ఆయన ఈ ప్రకారంగా రాయడం జరిగింది. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసితిని గనుక కనికరింపబడి తిని. కాబట్టి ఆయన తన గూర్చి ఆయన మాట్లాడుతూ 16వ వచనంలో, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరిచినట్లు నేను కనికరింపబడి తిని. ప్రధాన పాపిని నేను, కనికరించబడ్డాను. కాబట్టి కనికరించబడింది మళ్ళీ పూర్వపు అజ్ఞాన స్థితిలో ఉన్నట్లుగా బ్రతకడానికి కాదు, మునుపటి దురాశలను అనుసరించి ప్రవర్తించడానికి కాదు, పాపములో జీవితాన్ని కొనసాగించుకోవడానికి కాదు, గతపు స్మృతుల్లోనే బ్రతకమని కాదు దాని అర్థం, దాన్ని విడిచిపెట్టమని. కాబట్టి నియమావళిని అనుసరించి పిలవబడిన పిలుపుకు నువ్వు లోబడి, నియమాలకు లోబడి నువ్వు లోపలికి ప్రవేశించిన వాడివైతే, నువ్వు పిలవబడిన వాడివైతే నీ పాపములు కడగబడాలి. కడగబడి పరిశుద్ధపరచబడి అంటే ప్రత్యేకించబడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి పరిశుద్ధపరచబడాల, క్రీస్తు యేసునందు ప్రత్యేకించబడాల. ఎక్కడి నుంచి? నువ్వున్న స్థితి నుంచి ప్రత్యేకించబడాలి. నువ్వున్న స్థితి ఏ స్థితి? నువ్వు ఒక మతస్థుడివా? అక్కడి నుంచి నువ్వు ప్రత్యేకించబడు. నువ్వు ఒక కులస్థుడివా? అక్కడి నుంచి నువ్వు ప్రత్యేకించబడు. లేకపోతే నువ్వు లోక సంబంధమైనటువంటి ఆచారాలు అనుసరించేవాడువా? అక్కడి నుంచి నువ్వు ప్రత్యేకించబడు. ఒక అన్యుడిగా అన్యాచారాలు బ్రతుకుతూ ఉన్నవాడువా? అక్కడి నుంచి నువ్వు ప్రత్యేకించబడు. దానిలో మళ్ళీ తిరిగి కొనసాగించొద్దు, నువ్వు ప్రత్యేకించబడాలి. కాబట్టి కడగబడి పరిశుద్ధపరచబడి, మూడవది నీతిమంతులుగా తీర్చబడాలి అన్నాడు. రోమిలికి రాసినటువంటి పత్రికను మనం చూసినప్పుడు, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాల్లో, అయితే దేవుడు కరుణా సంపన్నుడై ఉండి అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. ఆయన రక్తము వలన నీతిమంతులముగా తీర్చబడి, అంటే దాని అర్థం ఏంటంటే ఉగ్రత నుండి రక్షించబడి. నియమావళిని అనుసరించి నువ్వు లోపలికి ప్రవేశించకపోతే,
నీవు రక్షించబడినవాడు కాదు. కాబట్టి రక్షించబడ్డాననే భ్రమలో, పాపాలు కడిగివేయబడ్డాయనేటువంటి భ్రమలో నువ్వు లోకంతో స్నేహం చేస్తావు, నువ్వు పాపంతో స్నేహం చేస్తావు, పాపపు జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటావు, లోక సంబంధిగానే బ్రతుకుతూ ఉంటావు, భూమి మీద ధనం కూర్చుకుంటానే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటావు. లోకంలో ఉన్నవానికి నీకు ఎలాంటి వ్యత్యాసం అనేది కనబడదు. అందుకనే పరలోక రాజ్యం ఒక రాజు పెండ్లి విందు చేసినటువంటి ఒక రాజును పోలి ఉంది అన్నాడు. పిలిచాడు, మొట్టమొదట నిరాకరించారు, తిరస్కరించారు, ఏకంగా నెపాలు చెప్పారు, పంపినటువంటి దాసులను అవమానించారు, కొట్టి చంపారు. కాబట్టి పరిస్థితి ఇలా ఉందన్నప్పటికీ కుంటివాండ్రను, గుడ్డివాండ్రను, అంగహీనుల్ని, భేదవారిని, ప్రతి వారిని పిల్లమనడంతే. అనర్హులందరినీ పిలు. కానీ ఇక్కడ నియమావళి ఉంది. అనర్హులైనటువంటి వారు పిలుపుని విని నియమావళి ప్రకారంగా లోపలికి ప్రవేశించాలి. లోకాసువార్త 15వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు లోకాసువార్త 15వ అధ్యాయంలో కూడా తప్పిపోయినటువంటి కుమారుడు చనిపోయి మరలా బ్రతికనన్నాడు. కాబట్టి చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికాడు కుమారుడు. అలాంటి కుమారుడు ఇప్పుడు తిరిగి తండ్రి ఇంట కుమారుడు హోదాలో జీవితాన్ని, శాశ్వత జీవితాన్ని గడపాలి అంటే అట్టివాని కొరకు తండ్రి తన దాసులకి ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఏమని? 22వ వచనంలో లోకాసువార్త 15:22 ఈ ప్రకారం వ్రాయబడి, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుము, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. కాబట్టి పిలుపు నియమావళిని అనుసరించి లోపలికి వస్తే పర్వాలేదు. నేను చెప్పులు తొడుక్కోను, నేను ఉంగరం ధరించను, నేను ప్రశస్త వస్త్రాలు ధరించుకోను, ఈ మురికి బట్టలతోనే ఉంటాను, ఈ పాపంతోనే ఉంటాను, ఈ దురాశలతోనే నేను బ్రతుకుతాను అంటే నీ దురాశలు ఇవి దీన్ని నువ్వు విసర్జించిన వాడివై ఉండాలి. దురాశలను విడిచిపెట్టకపోతే, శరీర సంబంధమైనటువంటి దురాశలను వదలను అని అంటే క్రీస్తు ప్రభులో కొనసాగడానికి అవకాశం లేదు. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన ఈ ప్రకారంగా చెప్పడం జరిగింది. మీరును క్రీస్తు సున్నతి యందు, 2వ అధ్యాయం 11వ వచనంలో, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వాసముంచుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఆయనతో కూడా పాతి పెట్టబడ్డావు, ఆయనతో కూడా లేస్తున్నావు. నియమావళిని అనుసరించి లోపలికి ప్రవేశించు. కాబట్టి ఆయనతో కూడా నువ్వు చనిపోకపోతే ఆయనతో కూడా తిరిగి ఎలా లేస్తావు? నీ పాపములు కడిగేసుకోకపోతే పూర్వ పాపపు స్థితిలో నువ్వు ఎలా కొనసాగుతావు? మర్చిపోవద్దు, వచ్చినటువంటి వారితో విందుశాలంతా నిండిపోతే యజమానుడు లోపలికి వచ్చి చూసి పరిశీలిస్తా ఉన్నాడు. పెండ్లి వస్త్రములు లేకనే ఒకడాడికొచ్చి కూర్చుంటే, స్నేహితుడా ఇక్కడికి ఎలాగ వచ్చితివి, పెండ్లి వస్త్రాలు లేకుండా ఎలా వచ్చావు అని అడిగాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 11వ వచనంలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. మత్తయి సువార్త 22:11 వచనంలో, రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొని ఒకని చూచి, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివి అని అడుగుగా వాడు మౌని అయి ఉండెను. అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపల చీకట్లోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి ఉండెనని పరిచారకులతో చెప్పెను అన్నాడు. కాబట్టి పిలుపుని విన్నాడు, నిరాకరించలేదు, ఆసక్తితో వచ్చాడు.
కానీ నియమావళిని అనుసరించకుండా లోపలికి ప్రవేశించాడు. ఏంటి నియమావళి? కడగబడాలి. ఏంటి నియమావళి? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం క్రీస్తును ధరించుకోవాలి. ఏంటి నియమావళి? మూర్ఖులకు ఈ తరాన్ని విడిచిపెట్టాలి. ఏంటి నియమావళి? నీ పాపముల విషయమై నీవు క్రీస్తుతో పాటు చచ్చినవాడు అయి ఉండాలి. నీ గతాన్ని సిలువేసినవాడు అయి ఉండాలి. క్రీస్తుతో పాటు సిలువేయబడినవాడు అయి ఉండాలి. ఏంటి నియమావళి? నువ్వు ప్రశస్త వస్త్రములు ధరించుకొని, ఉంగరం పెట్టుకొని, చెప్పులకి పాదాలకి చెప్పులు తొడుక్కొని, నియమాలు అనుసరించకుండా నువ్వు లోపలికి వస్తానంటే ఆయన క్షమించడం సరిగదా, అవమానపరచబడతావు సరిగదా, శాశ్వతమైనటువంటి నరకాగ్నికి నువ్వు పాత్రుడు అవుతావు. కాబట్టి నియమావళి లేకుండా లోపలికి వస్తే క్రైస్తవ్యంలో క్రీస్తు ప్రభు కనబడు, సంఘాల్లో పరిశుద్ధత కొరబడుతుంది. పరిశుద్ధులు అని ఎవరినైతే ఆయన సంబోధిస్తా ఉన్నాడో, నేను వారి మధ్య నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఇందును, వారు నా ప్రజలై ఉంటారు. వారు ఆయన ప్రజలా? పాపంలో కొనసాగేవారు దేవుని ప్రజలా? నేను వారి దేవుడినైంది, పాపులకైన దేవుడా? నేను వారి మధ్య నివసించి సంచరింతును, పాపుల మధ్యన దేవుడు నివసించి సంచరింతాడా? సంఘము దేవుని యొక్క నివాస స్థలం అయితే క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలను ప్రవక్తలను వేసిన పునాది మీద కట్టబడుతూ ఉంటే, అపోస్తలను ప్రవక్తలను వేసిన పునాది మీద కట్టబడేటువంటి సంఘం పరిశుద్ధత లేకపోతే ఏంటి పరిస్థితి? పరిశుద్ధతకు ప్రాముఖ్యత ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? పిలవబడిన వారు అన్యాచారాల్లోనే కొనసాగుతూ ఉంటే, అన్యాచారాలను కొనసాగుతూ ఉన్నప్పుడు దానిని మరింతగా ప్రోత్సహించేటువంటి సువార్థికులు ఉంటే ఏంటి పరిస్థితి? దేవుని యొక్క రాజ్యం అన్యాచారాలతో ఉండిపోయేదా? అన్యుల యొక్క ఇష్టాన్ని జరిగించొద్దు అన్నాడు. అన్యులు చేసినట్లుగా ప్రార్థించొద్దు అన్నాడు. అన్యజనుల వలె మీరు ప్రవర్తించొద్దు అన్నాడు. అన్యులు చేసినట్లుగా మీరు జీవితాన్ని కొనసాగించొద్దు, దాని గతించిన కాలమే చాలును అంటాడు. కాబట్టి అపోస్తులు ఏం ప్రకటించారో అది ప్రకటించబడి అపోస్తుల ద్వారా ప్రకటింపబడినటువంటి ప్రకటన విని ఆ ప్రకారంగా జీవితాన్ని కొనసాగించి నియమావళి ప్రకారం లోపలికి ప్రవేశించాలి. కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. నియమావళి. సమస్త ప్రాంతానికే వెళ్ళు, మనుషులకి సువార్తను ప్రకటించు, స్వార్థను ప్రకటించి ప్రభువుకి శిష్యులుగా చేయి, అలాంటి వారికి బాప్తిస్మయ్యి, బాప్తిసం పొందిన వారికి నేను ఏ సంగతులైతే ఆజ్ఞాపించుతున్న వాటిని అన్నింటిని వారు గైకొనవలనని మీరు వారికి బోధించండి. ఎంత ప్రణాళికాబద్ధంగా ఉంది! కాబట్టి నీ ఇష్టం, నీ అభిప్రాయం, నీ ఆలోచన, నీ సొంతం అనేది ఏమీ లేదు ఇక్కడ. కాబట్టి ఒక పొల్లు కానీ ఒక సున్నా కానీ కలపడానికి లేదు. బాప్తిసం ఇవ్వాలి. ఎవరికి? అడిగిన వారికి కాదు, నువ్వు ప్రేరేపించి కాదు, చుట్టూ ఉన్నటువంటి మనుషుల చేత ప్రేరేపించబడి బాప్తిసం పొందడం కాదు, లేదా పెళ్ళుకో లేదన్నా ఏదైనా ఒక మొక్కుబడి మొక్కుకునో బాప్తిసం పొందడం కాదు. ఒక వ్యక్తి అపోస్తలుల బోధ విని వారి జీవన నియమావళికి లోబడినటువంటి వాడే దానికి బద్దుడిగా ఉండి జీవితాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మర్చిపోవద్దు, శిష్యుడైనటువంటి వానికి బాప్తిసం ఇవ్వండి అన్నాడు. ఎవరు శిష్యుడు అన్నప్పటికీ అనేక విషయాలు గ్రంథంలో మనకు కనబడతా ఉంటాయి. తన తల్లినైనను, తండ్రినైనను, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లుండను, చివరికి తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే ఆస్తులను కానీ భూములను కానీ అన్నిటికంటే దేవునికి అధిక ప్రాముఖ్యత ఇచ్చేవాడే శిష్యుడు అన్నాడు. అంతే. తన కలిగి ఉన్నదంతా విడిచిపెట్టిన వాడు నాకు శిష్యుడు కాని అన్నాడు. అప్పటికి నీ స్థితి ఏదైతే ఉందో, నీ పొజిషన్ ఏదైతే ఉందో, నీకు లాభకరమైన ఏదైతే ఉన్నాయో వాటిని క్రీస్తునందు నష్టముగా ఎంచుకునేవాడే శిష్యుడైన వాడు. సమస్తమును నష్టముగా ఎంచుకుని పెంటతో సమానముగా ఎంచుకున్నటువంటి పౌలులాగా
తన కలిగినదంతా విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరాడు. కాబట్టి నియమావళి, మనకు సరైనటువంటి నియమావళి మనకు కనబడతా ఉంది. నియమావళిని ధిక్కరించి, నియమావళిని పట్టించుకోకుండా, నియమాలు నువ్వు లెక్క చేయకుండా నువ్వు లోపలికి పూనుకున్నవాడు అయితే దేవుని యొక్క రాజ్యం బలత్కారుడి చేత నిండిపోతూ ఉంది. ఈరోజు క్రీస్తు సంఘం అనుకుంటూ, క్రీస్తు సంఘంలో క్రీస్తు శిరస్సుగా ఆయనకు ప్రాముఖ్యత లేకుండా, ఆయన మాటలకు ప్రాముఖ్యత లేకుండా, ఆయన ఉపదేశానికి ప్రాముఖ్యత లేకుండా, భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకోద్దనే ప్రభు యొక్క మాటలను ధిక్కరించి క్రీస్తు సంఘాలు కట్టబడుతూ ఉంటే దీని కారకులు ఎవరో మర్చిపోవద్దు. ప్రభు స్పష్టంగా చెప్పాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. సంపూర్ణంగా క్రీస్తు అధికారానికి లోబడేటువంటి వారి మీద, క్రీస్తు ప్రభును రాజుగా శిరస్సుగా అంగీకరించేటువంటి వారితో. ఆ క్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఉండగా, మూలరాయి అన్ని విషయాల్లో దేవునికి లోబడినటువంటి వాడు. ముఖ్యమైనటువంటి మూలరాయి అయినటువంటి ప్రభు అయిన క్రీస్తు పాపరహితుడిగా ఈ లోకంలో జీవితాన్ని కొనసాగించినటువంటి వాడు. చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచితుని అని ఆయన ప్రార్థించినటువంటి వాడు. కాబట్టి ఆయన తాను ఏర్పరచుకున్నటువంటి అపోస్తుల గురించి మాట్లాడుతూ ముఖ్యమైన మూలరాయి క్రీస్తు ప్రభు అయితే, మూల రాతి మీద కట్టబడేది పునాది. పునాదిని గూర్చి క్రీస్తు ప్రభు ప్రార్థిస్తూ, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు అన్నాడంతే. లోక సంబంధులు కాని పునాది క్రీస్తు సంఘపు పునాది. కాబట్టి దానిపైన కట్టబడేది సంఘం. పునాదిలో వారు లోక సంబంధులు కారు, మూలరాయి లోక సంబంధమైన వాడు కాడు. మరి కట్టబడేటువంటి వారు లోక సంబంధులుగా బ్రతుకుతూ, శరీర సంబంధులుగా కొనసాగుతూ, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తూ, శరీరాశ నేత్రాశ జీవపడమం కలిగిన వారై బ్రతుకుతూ ఉంటే, పాపాన్ని విడిచిపెట్టకుండా బ్రతుకుతూ ఉంటే, పాపపు స్నేహంతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే, వివిధమైనటువంటి అన్యాచారాలతో మనుషులు కొనసాగుతూ ఉంటే, పిలుపు నియమావళిని అనుసరించి లోపలికి వచ్చినటువంటి వారు కాదు అని గుర్తించాలి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికను మనం చూసినప్పుడు, నియమావళి ప్రకారము పోరాడకుంటే బహుమానం లేదు అన్నాడు. కాబట్టి నియమావళిని అనుసరించి నువ్వు లోపలికి రావాలి, నియమావళిని అనుసరించే నువ్వు పోరాటం చేయాలి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చూసినప్పుడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన సంబంధమైన వ్యాపారములలో చిక్కుకొనడు. ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకోవడం ఏ సైనికుడు కూడా. అంటే నియమ ప్రకారం పోరాడాలి. నియమ ప్రకారమైనటువంటి ఈ పోరాటంలో మంచి సైనికుడిగా నువ్వు కొనసాగాలి అంటే జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం మనం చూసినప్పుడు విత్తువాన్ని గూర్చినటువంటి ఉపమానాన్ని ప్రభు చెప్పిన తర్వాత, కాబట్టి త్రోవ పక్కన పడిన విత్తనాలు అన్నాడో, రాతి నేలలో పడిన విత్తనాలు అన్నాడో, ముళ్ళ పొదలో పడిన విత్తనాలు అన్నాడో, మంచి నేలలో పడిన విత్తనాలు అన్నాడు. ముళ్ళ పొదలలో పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా ఐహిక విచారమును, ధన మోసము, ధన భోగమును, ఈ జీవన వ్యాపారంలో చిక్కునేటువంటి ప్రతివాడు. కాబట్టి ఏంటి రిజల్ట్ ఏంటి? నిష్ఫలముగా ఫలములు లేకుండా ఫలింపని వారు, అపరిపక్వముగా ఫలించేవారు, పనికొచ్చే ఫలాలు కాదు, నిత్య జీవానికే ప్రయాణం చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ మర్చిపోవద్దు, నీవు సైనికుడిగా నువ్వు పోరాడుతూ ఉంటే, సైనికుడైనటువంటి వాడు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొన్నాడు.
5వ వచనం, మరి జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి జీవకిరీటము దొరకదు. నియమ ప్రకారమైనటువంటి పోరాటం, నియమ ప్రకారమైనటువంటి ప్రవేశం కావాలి. నియమ ప్రకారమైనటువంటి పోరాటం నువ్వు పోరాడాలంటే నియమ ప్రకారమైనటువంటి ప్రవేశం నీకు కావాలి. నియమ ప్రకారమైనటువంటి ప్రవేశం నీకు లేకపోతే పెండ్లి వస్త్రాలు లేకుండా లోపలికి వచ్చినటువంటి ఆ దీనుని చూసి రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపలి చీకట్లోనికి త్రోసివేయడు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటే ఉంటాయి. నియమ ప్రకారమైనటువంటి పోరాటం పోరాడి జీవకిరీటాన్ని పొందాలి అంటే, బహుమానాన్ని పొందాలి అని అంటే నియమ ప్రకారమైనటువంటి పిలుపును విని నియమాలకు లోబడి లోపలికి ప్రవేశించిన వాడికే సాధ్యం. లేకపోతే నియమ ప్రకారమైనటువంటి పోరాటం సాధ్యం కాదు. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు, కిరీటం వానికి దొరకదు అన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు అలాగే పోరాడి జీవితాన్ని చూపించినటువంటి వాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. 24వ వచనం నుండి, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తురుదురు గాని ఒక్కడే బహుమానం పొందినని మీకు తెలియదా? అటువలనే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. బహుమానము పొందినట్లుగా నువ్వు పరిగెత్తాలి అంటే నియమ ప్రకారమైనటువంటి ప్రవేశం కలిగిన వాడు అయి ఉండాలి. నీ పాపములు కడగబడాలి, క్రీస్తునందు పరిశుద్ధపరచబడాలి, ఆయన రక్తంలో నీతిమంతుడిగా తీర్చబడాలి, ఉగ్రత నుండి తప్పింపబడాలి. కాబట్టి నియమ ప్రకారమైనటువంటి ప్రవేశమే బహుమానం పొందినంతగా నీలో పరిగెట్టేటట్లుగా నేను ప్రేరేపించే అవకాశం ఉంది. 25వ వచనంలో, మరియు పందెమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయములలో మితముగా ఉండును. మితముగా, అన్ని విషయములలో మితముగా, మితానుభవము కలిగిన వాడుగా. వారు క్షయమగు కిరీటం పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. మామూలు పరుగు పందెంలో పాల్గొనేవాడు క్షయమైన కిరీటం కొరకు మితంగా ఉంటాడు. అయితే అక్షయమైనటువంటి కిరీటం కొరకు పరిగెత్తేటువంటి వాడు ఈ విషయాల్లో మితంగా ఉంటాడు. కాబట్టి నేను పౌలు గారి దగ్గరికి వచ్చి గురి చూడని వాని వలె పరిగెత్తువాడు కాను. గురి కనపడుతుందా? ఏది నీ గురి? గురి లేని పోరాటమా? నియమ ప్రకారమైనటువంటి ప్రవేశం లేకపోతే నీ పోరాటం గురి లేని పోరాటమే. నియమ ప్రకారమైనటువంటి ప్రవేశం కావాలి. అడ్డదిడ్డంగా లోపలికి ప్రవేశించడం కాదు, ఏదో రకంగా లోపలికి ప్రవేశించడం కాదు, ఏదో ఒక రకంగా నువ్వు బాప్తిసం పొంది ఒక పని అయిపోయింది అనుకోవడం కాదు. నియమ ప్రకారమైనటువంటి ప్రవేశం ప్రాముఖ్యమైనది. కాబట్టి నీ గతాన్ని విడిచిపెట్టు, చీకటిని విడిచిపెట్టు, వెలుగులోకి రా. పాపాన్ని విడిచిపెట్టు, ప్రభుని హత్తుకో. లోక సంబంధమైన అధికారాన్ని విడిచిపెట్టు, ప్రభుని అధికారిగా, నీ రాజుగా నువ్వు స్వీకరించు. లోక స్నేహాలు విడిచిపెట్టు, దైవ సహవాసంలోనికి రా. కుమారుని సహవాసంలోనికి రా, పరిశుద్ధుల సహవాసంలోనికి రా. కాబట్టి నియమ ప్రకారమైనటువంటి ప్రవేశం, నియమ ప్రకారంగా గురి కలిగి నువ్వు పరిగెట్టడానికి అవకాశం ఉంది. అపోస్తలుడైన పౌలు తన స్వవిషయాన్ని గురించి మాట్లాడుతూ, నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడును కాను, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత గాలిని కొట్టినట్లు నేను పోట్లాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. శరీరం విందమాట, శరీరం నలగొట్టి దాన్ని లోపరుచుకుంటా ఉన్నాను. కారణం ఏంటి? తిరిగి మళ్ళీ భ్రష్టుడైపోయే ప్రమాదం ఉందేమో, తిరిగి మళ్ళీ లోకాన్ని స్నేహించే ప్రమాదం ఉందేమో, తిరిగి కడగబడిన పందిలాగా బ్రతికే ప్రమాదం ఉందేమో.
తిరిగి కుక్క తన వాంతికి తిరిగినట్లుగా లోకం వైపు చూసే ప్రమాదం ఉందేమో. కాబట్టి నియమ ప్రకారమైనటువంటి ఈ పోరాటంలో గాలిని కొట్టినట్లుగా నేను పోట్లాడలేదు, కానీ నేను బ్రతికేటువంటి ఈ బ్రతుకుల్లో నేను భ్రష్టుడైపోతే నేను నా శరీరము నలగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మనకే దేవుడు అనుగ్రహించినటువంటి ప్రతి విధమైనటువంటి వాగ్దానం మనకు ఉంది. తండ్రి అయిన దేవుడు ఒక వ్యక్తి పరలోకాన్ని చేరుకోవడానికి అవసరమైనటువంటి సంగతులను మనకి సంకల్పాన్ని తెలియజేశాడు. పిలుపు పరిశుద్ధుని పిలుపు దేవుడు ఏదో ఒక రకంగా పిలిచే పిలుపు కాదు, తన స్వార్థ వలన అపోస్తలుల బోధ ద్వారా పిలిచేటువంటి పిలుపు అపోస్తలులను ఉపయోగించుకున్నాడు. అపోస్తలులు తాము కలిపి చెరిపే మాటలు చెప్పేటువంటి వారు కారు. అపోస్తలులు తమ బ్రతుకు దినాలన్నీ కూడా లోక సంబంధులుగా బ్రతికిన వారు కారు. అలాంటి అపోస్తలులు వారి బోధను అనుసరించి నువ్వు చక్కగా ఒక లైన్, ఒక గీత గీసినట్లుగా గతానికి వర్తమానానికి వ్యత్యాసం ఉండాలి. పాపాన్ని విడిచిపెట్టి పాపాన్ని కడగబడి లోకపు అధికారి అపవాది యొక్క స్వాధీనం బయటకు వచ్చి ప్రభువును హత్తుకొని జీవించేవాడు అయి ఉండాలి. అలాంటి వారితో సహవాసం చేయాలి, అలాంటి వారితో కలిసి రొట్టె విరవాలి, అలాంటి వారితో కలిసి ఆరాధన చేయాలి. అలాంటి వారి మధ్యన సహవాసాన్ని పెంపొందించుకుంటూ క్రీస్తు ప్రభువుతో దేవునితో సహవాసంలో ముందు కొనసాగుతూ ప్రభువునందుండి నువ్వు నిద్రించాలి. అలాంటి నిద్ర నీకు ధన్యత అవుతుంది, దీవెన అవుతుంది. కాబట్టి నియమ ప్రకారమైనటువంటి ప్రవేశం గలవారై ఆరోగ్యకరమైనటువంటి భక్తితో ముందు కొనసాగాలని మీలో ప్రతి వారిని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ మనం చేస్తూ ఎంతటితో ఈ వాక్య సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. మీలో ప్రతి వారికి హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన, మాకు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి నీ కృప కొరకై నీ కృతజ్ఞతలు. మా ప్రభువుని బట్టి ఆయన ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్న నీ కుమారత్వాన్ని బట్టి నీ కృతజ్ఞతలు. నాయనా, నీ పిలుపులో స్వచ్ఛత ఉంది. పిలుపుని విని ఆసక్తితో పరిగెడుతూ ఉన్నాం. నియమ ప్రకారంగా లోపలికి ప్రవేశించని వారమైతే తండ్రి శాశ్వతమైన నరకానికి పాత్రలవుతాం. అలాంటి దుస్థితి నుండి తప్పింపడ్డానికి ఉపదేశాన్ని శ్రద్ధగా విని జీవితాలు కట్టుకోగలిగే కృపను ప్రతి వారికి అనుగ్రహించమని ఈ ప్రార్థనని ప్రియకుమారుడైన క్రీస్తు నామములో మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.